ముఖ్యంగా పారదర్శకంగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఈ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలను తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి నేను ప్రజలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా మీడియా మిత్రుల ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే ఈ పచ్చదనం గ్రీనరీతో పాటు స్వచ్ఛదనం అంటే మన ప్రాంతాన్ని స్వచ్ఛంగా అంటే ఎక్కడ అంటే అపరిశుభ్రంగా లేకుండా శుభ్రంగా ఉంచుకొని, ముఖ్యంగా ఈరోజు ఊళ్ళలో విలేజ్లలో వర్షాకాలం ఉంది కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిందే కోరుతాం. ముఖ్యంగా వీధి కుక్కల బెడద, ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం వీధి కుక్కల సమస్య మీద కూడా ఒకరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ వీధి కుక్కల నివారణకు సంబంధించి కూడా ప్రజల తోడ్పాటును మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీధి కుక్కల స్థాయిల వ్యవహారం విలేజ్లలో సిటీతో పాటు విలేజ్లలో కూడా ఎక్కువైందని చెప్పి చెప్తా ఉన్నారు. అది అదేవిధంగా వాటర్ ట్యాంక్స్, మనం గ్రామాలలో ఉన్న వాటర్ ట్యాంక్స్ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా మీరు దయచేసి అధికారులకు వెంబడెంబడే వాళ్ళు 15 డేస్కి ఒకసారి ఏదో కార్యక్రమం ఈడబ్ల్యూసీ వాళ్ళు 15 డేస్కి ఒకసారి ట్యాంక్స్ క్లీన్ చేస్తామని చెప్తా ఉన్నారు. 15 డేస్కి ఒకసారి కాకుండా నేను ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వీక్లీ వన్స్, వారానికి ఒకసారి ఖచ్చితంగా వాటర్ ట్యాంక్స్ అని కూడా డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ అని కూడా క్లీన్ చేయాలని చెప్పేసి, బ్లీచింగ్ పౌడర్స్ యూజ్ చేయాలని చెప్పేసి నేను అధికారులను ఆదేశిస్తా ఉన్నా. ఎక్కడన్నా అధికారులు పని చేయకపోతే తక్షణమైన దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా సందర్భంగా ప్రజాప్రతినిధులను నేను కోరుతా ఉన్నా, గ్రామస్తులను కోరుతా ఉన్నా. ఎందుకంటే వాటర్ కూడా ఈ వర్షాకాలంలో తొందరగా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ వర్ష నీళ్ళతో కానీ వస్తున్న వరద నీళ్ళతో కానీ పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ను కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకొని అవసరం అంతే కాచి వడవచ్చిన నీళ్ళు తాగితే ఇంకా మంచిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మనం రోగాల బారిన పడి ఆర్థికంగా శారీరకంగా నష్టపోయేదానికంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని మన ప్రాంతాన్ని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భం కోరుతాము. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.